అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. గర్భం ధరించడానికి సరైన సమయం తెలుసా? ఓవ్యులేషన్పై కొత్త విషయాలు మీకోసం. వివాహం తర్వాత చాలామంది జంటలు తల్లిదండ్రులు కావాలని ప్రయత్నిస్తారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం తక్కువగా ఉంటుంది. దీనికి అతి ముఖ్యమైన కారణం సరైన సమయం తెలియకపోవడం. ప్రతి నెలా కొన్ని రోజులు మాత్రమే గర్భం ధరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాన్ని ఓవ్యులేషన్ పీరియడ్ అంటారు. ఈ రోజుల్లో శారీరక సంబంధం పెట్టుకుంటే గర్భం దాల్చే అవకాశాలు అధికంగా పెరుగుతాయి. గర్భం ధరించడానికి ఓవ్యులేషన్ పీరియడ్ ఉత్తమ సమయంగా నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో మహిళ శరీరంలో అండాలు తయారవుతాయి. అవి 12 నుంచి 24 గంటల వరకు జీవించి ఉంటాయి. అయితే ప్రతి మహిళకు ఓవ్యులేషన్ ఒకేలా ఉండదు. ఇది వారి పీరియడ్ సైకిల్ మీద ఆధారపడి ఉంటుంది. ఓవ్యులేషన్ పీరియడ్ సమయం గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉండే సమయం. మహిళల ఋతుచక్రం సాధారణంగా 28 రోజులు అయితే పీరియడ్ మొదలైన 14వ రోజున ఓవ్యులేషన్ జరుగుతుంది. ఈ సందర్భంలో 10వ రోజు నుంచి 17వ రోజు వరకు ఫర్టైల్ విండోగా చెబుతారు. ఈ సమయంలోనే గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్పెర్మ్ మహిళ శరీరంలో దాదాపు 5 రోజుల వరకు సజీవంగా ఉండగలదు. కాబట్టి ఓవ్యులేషన్కు 5 రోజుల ముందు కూడా శారీరక సంబంధం పెట్టుకుంటే గర్భం ధరించవచ్చు. అయితే ప్రతి ఒక్కరి ఋతుచక్రం 28 రోజులు ఉండదు. 21 రోజుల ఋతుచక్రం ఉన్నవారికి ఓవ్యులేషన్ సుమారు 7వ రోజున జరుగుతుంది. 35 రోజుల ఋతుచక్రం ఉన్నవారికి ఇది 21వ రోజున జరుగుతుంది. 14 రోజుల ఫార్ములా ప్రతి మహిళకు సరిపోదని నిపుణులు చెబుతున్నారు. ఓవ్యులేషన్ గుర్తించే పద్ధతులు. 1. ఓవ్యులేషన్ కిట్. ఈ కిట్ మూత్రంలో లూటినైజింగ్ హార్మోన్ LH ను కొలుస్తుంది. ఈ హార్మోన్ ఓవ్యులేషన్కు ముందు వేగంగా పెరుగుతుంది. పాజిటివ్ రిజల్ట్ వచ్చిన 24 నుంచి 36 వరకు గంటల్లో ఓవ్యులేషన్ జరుగుతుంది. ఇది ఇంట్లోనే సులభంగా ఉపయోగించవచ్చు. 2. శరీర సంకేతాలు. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. బేసల్ బాడీ టెంపరేచర్. కొంతమంది మహిళల రొమ్ములలో మార్పులు, యోని స్రావం మార్పు, స్పష్టమైన స్ట్రెచీ సంభవిస్తాయి. 3. ఫోలిక్యులర్ స్కాన్. గైనకాలజిస్ట్ సహాయంతో అల్ట్రాసౌండ్ ద్వారా ఫోలికల్ పరిమాణాన్ని చూసి ఓవ్యులేషన్ రోజును ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇది సరైన సమయాన్ని గుర్తించడానికి బెస్ట్ మార్గం. గర్భధారణ అవకాశాలు పెంచుకోవడానికి సూచనలు. ఋతుచక్రం 28 రోజులు ఉంటే పీరియడ్ మొదటి రోజు నుంచి లెక్కించి 10 నుంచి 17 రోజుల మధ్య శారీరక సంబంధం పెట్టుకోండి. ప్రతిరోజు లేదా ఒక రోజు గ్యాప్తో సంబంధం పెట్టుకోవడం ఉత్తమం. పీరియడ్స్ రెగ్యులర్గా లేని మహిళలు ఓవ్యులేషన్ కిట్లు లేదా ఫోలిక్యులర్ స్కాన్ చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి తగ్గించడం, సమతుల్య ఆహారం, వ్యాయామం పాటించండి. 12 నెలలు నిరంతరం ప్రయత్నించినా ఫలితం రాకపోతే గైనకాలజిస్ట్ లేదా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ను సంప్రదించండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. గర్భధారణ ప్రయత్నాల్లో లేదా ఋతుచక్రం సమస్యలు ఉంటే గైనకాలజిస్ట్ లేదా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ను సంప్రదించి వ్యక్తిగత సలహా తీసుకోండి. ప్రతి మహిళ శరీరం భిన్నంగా ఉంటుంది కాబట్టి సరైన గుర్తింపు, చికిత్స అవసరం. మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.